మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. రక్తదానం ఎంతో మందికి ప్రాణదానం. అలాంటిది టైంకి బ్లడ్ అందకపోతే ఎంతో మంది అయితే ప్రాణాలను కోల్పోవడం మనం చూస్తున్నాం. అలాంటి ఒక ఆలోచనతో ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అనే ఉద్దేశంతో విశాఖపట్నం బ్లడ్ డోనార్స్ క్లబ్ అండ్ హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళైతే ముందుకొచ్చారు. ఫౌండర్ ఎస్ రాజకుమారి ప్రస్తుతం మన స్టూడియోలో అయితే ఉన్నారు. ఆవిడ మాటల్లోనే అసలు బ్లడ్ డొనేషన్ ఎలా జరుగుతుంది, ఈ క్యాంపెయిన్ ఎలా నిర్వహిస్తారు, ఏంటో మరిన్ని విషయాలు అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీ గురించి కొంచెం మాకు చెప్పండి. అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్గా చాలా బిజీగా అయితే ఉండుంటారు, కిడ్స్తో కానీ ఏదైనా ఇంట్లో. అలాంటప్పుడు ఇది పెట్టాలి అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అంటే హౌస్ వైఫ్గా నేను బిజీ అనండి, ఫుల్ టైం హౌస్ వైఫ్ని. అలాగే నాకు ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని అయ్యేవి. అందులో పార్టిసిపేట్ చేయడం, సత్యసాయి ఆర్గనైజేషన్లోని వాలంటరీగా వెళ్ళడం అవన్నీ చేసేదాన్ని ముందు నుంచి ఇష్టం. బట్ కోవిడ్ టైంలో కొంచెం నాకు ఫ్రీ టైం ఎక్కువ దొరికింది. సో స్టార్ట్ చేశాను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే మా రిలేటివ్ ఒకరికి టైంకి బ్లడ్ దొరకలేదండి, బ్లడ్ డోనర్ దొరకలేదు యాక్చువల్గా. దొరకకపోతే అప్పుడు ఏంటి, ఒక ఓ పాజిటివ్ డోనర్ దొరకలేదు. ఇంతే ఓ పాజిటివ్ డోనర్ దొరకపోవడం అంత కష్టమా అనిపించింది. సో అసలు ఏంటి అని దీని గురించి ఒక ఫ్రెండ్స్తో మాట్లాడాను. నేను ఒక చిన్న స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేద్దామని. ఒక 10 మెంబర్తో స్టార్ట్ చేశాను కోవిడ్ బిఫోర్. కోవిడ్ టైంలో చాలా అంటే లాక్డౌన్లో చాలా మందికి ప్లాస్మా అవన్నీ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ టైంలో అందరినీ గ్యాదర్ చేసి సోషల్ మీడియాలోనే గ్యాదర్ చేసి ఒక విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో మా క్లబ్ మెంబర్స్ వెళ్ళి ఈ లాక్డౌన్లోనే అందరికీ బ్లడ్ డొనేట్ చేసేవారు. బ్లడ్ ప్లాస్మా క్రిటికల్ కేసు అప్పట్లో ఎవరు వచ్చేవారు కదండి, బయటికే వచ్చేవారు కాదు. అలాంటప్పుడు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇంకా పెద్ద క్వశ్చన్ అనమాట. సో అలా అంటే ఇది అంటే నేను ఒక్కదాన్ని చేసిన పని కాదండి, ఇది టీమ్ వర్క్ యాక్చువల్గా. ఇక్కడ నేను ఒక్కదాన్ని అనుకుంటే ఈ వర్క్ అవ్వదు. చాలా మంది అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి డొనేట్ చేసి ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు ఆర్గనైజేషన్కి. సో అందుకనే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. సోషల్ మీడియా మాకు చాలా ఇంపార్టెంట్ అయిందండి ఈ విషయంలో. ఫేస్బుక్ లో కొత్త అసలు చాలా మంది నేను చూడను కూడా, వెళ్ళి డొనేట్ చేస్తారు. నాకు అప్పుడు కాంటాక్ట్ నెంబర్ తెలుస్తుంది, వాళ్ళు నేను చూడను అసలు. అలా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అలా అందరూ జాయిన్ అవుతారని నా నమ్మకం. అవునవును మేడం, ఈ విశాఖపట్నం బ్లడ్ డోనార్స్ క్లబ్ దీని యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మేడం? అంటే యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు మా మెంబర్స్ అంటే క్లబ్ మెంబర్స్ వెళ్ళి వాలంటరీగా మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన మెంబర్స్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తారు. ఎక్కడైతే క్రిటికల్గా అంటే పేషెంట్కి అవసరం పడుతుందో, అంటే క్రిటికల్గా ఉన్నారు, వాళ్ళకి డోనర్ దొరకలేదు అన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో నాన్ లోకల్ పేషెంట్స్ ఎక్కువ వస్తారండి. వాళ్ళకి ఏంటంటే టైంకి బ్లడ్ దొరక చాలా మంది చనిపోతుంటారు. ఇక్కడ ఎవరు వాళ్ళకి డొనేట్ చేయడానికి డోనర్స్ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేస్తారు. అలాగే మేము ఏంటంటే ఎవ్రీ మంత్ కాలేజెస్ లోని అంటే ఆఫీసెస్ లోని కండక్ట్ చేస్తాం, బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సో రోటరీ అండ్ రెడ్ క్రాస్ తో ప్రెసెంట్ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు మాకు ఎవ్రీడే ఇష్యూ చేస్తారనమాట ఇన్ని యూనిట్స్ అని. మేము అందరికీ హెల్ప్ చేస్తాం ఆ యూనిట్స్ తో. ఓకే, ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? అండ్ మీ ఎయిమ్ అసలు ఏముంది ఆర్గనైజేషన్ పరంగా? మీ ఎయిమ్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ ప్రాసెస్ లో నేను ఏంటి చూస్తున్నానంటే, మనకి బయటికి చాలా మందికి తెలీదు, ఆన్ టైం బ్లడ్ దొరక్క చాలా మంది చనిపోతాం. ఆన్ టైం బ్లడ్ కానీ అంటే ఇప్పుడు మన డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ డోనర్ దొరక్క. సో నా ఎయిమ్ అండ్ మా మెంబర్స్ వాలంటీర్స్ అందరు ఎయిమ్ ఏంటంటే ఎవరు బ్లడ్ షార్టేజ్ తో చనిపోకూడదండి. కరెక్ట్, యాక్చువల్లీ దానివల్లే చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కరెక్టే మేడం. అలాంటప్పుడు అసలు ఇలాంటి ఆర్గనైజేషన్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు?
అంటే ప్రాబ్లమ్స్ అంటే మాకు ఒక్కటే డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటేనండి, మాకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అనేసి. కొన్నాళ్ళ క్రితం అంటే మాకు ఒక 10 రిక్వెస్ట్లు వచ్చాయి అనుకోండి, 7 అలా 6-7 వరకే డోనర్స్ వెళ్తున్నారు. రిమైనింగ్ అంటే డోనర్ దొరకట్లేదు. అంటే ఇంకా అవేర్నెస్ మేము క్రియేట్ చేయాలి పబ్లిక్ లో, సో దట్ ఎవరు బ్లడ్ షార్టేజ్ తో చనిపోకూడదు, ఆన్ టైంలో బ్లడ్ వాళ్ళకి దొరకాలి అని ఉంది. అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేసి నెగిటివ్ డోనర్స్ అండి, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్స్ ఎక్కువగా ఉండరు. సో ఈ అంటే ఈ ప్రాసెస్ లో మేము నెగిటివ్ బ్లడ్ డోనర్స్ కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. మీరు ఫ్రీక్వెంట్ గా వెళ్ళి డొనేట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయండి. వాటి కోసం మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. అంటే రీసెంట్ గా బ్లడ్ అవేర్నెస్ క్యాంప్స్, అంటే బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ క్యాంప్స్ అని పార్క్స్ లోని ఎవ్రీ మార్నింగ్ వాకర్స్ వస్తారు కదండి, వాకర్స్ అందరికి బ్లడ్ టెస్ట్ చేయడం, గ్రూపింగ్ అంటే బ్లడ్ గ్రూపింగ్ అండ్ హీమోగ్లోబిన్ వాళ్ళది చెక్ చేయడం, షుగర్ చెక్ చేసి ఎవరిదైతే పారామీటర్స్ బాగుంటాయో వాళ్ళకి జస్ట్ మేము అంటే ప్రెషర్ చేయము, ఎంకరేజ్ చేస్తాం. ఇలాగా చాలా కేసెస్ ఉంటాయి, ఎవరు రావచ్చు, ఎవరు ఇవ్వచ్చు, ఇవన్నీ క్యాంప్స్ లో అన్ని చెప్తాం. అలాగే కొంతమంది మేము మీతో పాటు క్యాంప్స్ కండక్ట్ చేయడంలో కానీ ఈ యాక్టివిటీస్ లో వాలంటరీగా హెల్ప్ చేస్తాం అని ముందుకు వస్తున్నారు. వాళ్ళని మేము గ్రూప్ లో జాయిన్ చేసుకొని అంటే మాతో పాటు యాక్టివిటీస్ అన్నిటికి జాయిన్ అవుతున్నారు న్యూ పీపుల్ అందరూ. ఎవరు నాకు అంటే ఇప్పుడు 10,000 నుంచి 10 మందితో స్టార్ట్ చేసిన ఇప్పుడు నియర్లీ 2,800+ ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ మంచి యాక్టివ్ గా ఉండి మీరు అన్ని ఫీల్డ్స్ లో అంటే అందరూ ఉన్నారండి. లేడీస్ కూడా ఉంటారు, లేడీస్ చాలా ముందుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు డొనేట్ చేయలేకపోయినా డోనర్స్ గ్యాదర్ చేయడం కానీ ముందుకు వస్తారు. ఓకే, ఈ వీడియో ద్వారా చాలా మందికి ఏదన్నా మెసేజ్ అందించాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ వీడియో ద్వారా నేను ఈ ఇంటర్వ్యూలో ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి, ముందు చెప్పలేదు ఇలాగా. నేను ఏంటంటే ఇలాంటి మేము స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ లాగా చాలా మంది ఉన్నాయి. ముందు కంటే అవేర్నెస్ అంటే పూర్వం కంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంది పబ్లిక్ లో. ఒక హెల్ప్ చేస్తున్నారు, వెళ్తున్నారు, అలాగే కేసెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. డొనేట్ చేసిన వాళ్ళు కూడా ముందు కంటే ఎక్కువ ఉంది. కానీ ఏంటంటే ఈ మేము చేస్తున్న వర్క్ తోటి ఒక పేషెంట్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేయట్లేదు. ఒక ఫాదర్ కి క్రిటికల్ అయింది, ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి, సన్ డొనేట్ చేయాలి, అవును డొనేట్ చేయట్లేదు, అందరికీ అడుగుతున్నారు. ఈ వీడియోతో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేయండి. అంటే వాళ్ళు రిజెక్ట్ అయినా లేకపోతే వాళ్ళ బ్లడ్ కూడా సరిపోయినా అదర్ ఆర్గనైజేషన్ కి హెల్ప్ అడగడం బాగుంటుంది. బట్ ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేయాలి, భయపడకుండా డొనేట్ చేయాలి అని నా అంటే ఈ వీడియోతో చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఎంతో మంది ముందుకొస్తేనే మరింకెంతో మంది ప్రాణాలను అయితే కాపాడిన వాళ్ళని అవుతాం. అన్ని దానాల్లో కన్నా ఈ రక్తదానం కూడా గొప్పదని చెప్పడానికి కారణం కూడా ఎన్నో ప్రాణాలు నిలవడమే.